కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యే, ఆయన నిన్న తను ప్రోటోకాల్ ప్రకారం ఆలయానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు నేను సమర్పించాలి, కానీ అటు పక్కన ఎంపీని సమర్పిస్తున్నారంటూ ఆ ఎంపీని ఆ పట్టు వస్త్రాలు ఇచ్చేయమని అడగటం, ఎంపీ ఆ పట్టు వస్త్రాలు ఇచ్చి అవతలకి వెళ్ళడం, ఆ తర్వాత అది లాక్కోవడానికి తెలుగుదేశానికి సంబంధించిన మండల నేతలు ప్రయత్నించడం, దాని మీదన ఆగ్రహించడం, ఈ పరిణామాల మీదన పార్టీ ఆ తర్వాత సీరియస్ అయి పల్లా శ్రీనివాస్ ఎవరైతే పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, కొలికపూడికి తగిన బుద్ధి చెప్తామని ప్రకటించడం, ఆయన వాస్తవంగా ఆయన పేరుతో ఆయన గెలవలేదు, పార్టీ వల్లనే గెలిచానని గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికీ అనేక సార్లు పిలిచి వార్నింగ్లు ఇచ్చేసాం, ఇంక వార్నింగ్లు ఇవ్వడం అనవసరం అన్నారు, మరి ఏమైనా సస్పెండ్ చేస్తారో చూడాలి. అయితే ఇటు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోతుల బాలకోటయ్యతో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఆయన ఏమన్నారు? సోషల్ మీడియా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద, ఎంపీ గారి మీద దాడి చేస్తున్నారు. మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు, ఎవరికి ప్రయోజనం చేస్తున్నారు? ఈ రెండు మాటలే. 2025లో ఎంపీ గారు నెమలి ఆలయానికి పట్టు వస్త్రాలతో సమర్పించిన మాట నిజమా కాదా? ఆ రోజు మీరు తలంబ్రాలు సమర్పించారు, ఎంపీ గారి పక్కనే మీరున్నారు. ఈరోజు కూడా మీరు తలంబ్రాల వెండి పళ్ళెం మీ చేతికిస్తే దానిని మీ సతీమణికి ఇచ్చి ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాల పళ్ళాన్ని లాక్కెళ్ళిన మాట నిజం కాదా? నిరూపించండి. అయినా ఎంపీ గారికి అంత అవసరం ఏముంటుంది? రెండో మాట, ఆయన విజయవాడ పార్లమెంటుకు ఎంపీ, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపీ. మీరు ఎలా అయితే ఎమ్మెల్యేనో చిన్ని గారు కూడా ఎంపీ, ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే చేతే చేయించాలి పట్టు వస్త్రాలు అన్నది ఎక్కడా లేదు, అది ఆలయ అధికారుల యొక్క నిర్ణయం. నేను ప్రధాన అర్చకులు ఆయనతో కూడా మాట్లాడా, ఆలయ యువతో కూడా మాట్లాడా. అంటే పని కట్టుకొని అబద్ధాలు చెప్పడంతో పాటు రెండో మాట ఏంటంటే కులం కాటును అడ్డు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 33 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూటమి పార్టీ తెలిసింది. మేమందరము దళితులమే. దుబ్బాక వెంకటేశ్వరరావు గారు దాదాపుగా నాకు తెలిసి ఇది 36 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలో 33 మంది ఉన్నాం, మేము అందరం కలిసి చెప్తున్నాం, అక్కడ ఆయనకి ఏమీ జరగలేదు అన్నది బాలకోటయ్య గారు చెప్తోంది. ఆయన చెప్తున్నది ఏంటంటే వాస్తవంగా అక్కడ ఉన్న ఈవోతో మాట్లాడితే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కాదు ఎంపీనే ఇవ్వాలి, క్రిందటి ఏడాది కూడా ఎంపీనే ఇచ్చారు అన్న చెప్పారు, ఈవెన్ ప్రధాన అర్చకుడు కూడా అదే చెప్పారు అన్నటువంటిది బాలకోటయ్య గారు చెప్తున్నటువంటిది. ఆయన ఈ దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా చెప్తోంది. మరి ఇక అది నిజమా కాదా ఎమ్మెల్యే చెప్పాలి, నిజమా కాదా అన్నటువంటిది.